గత వారము మరియమ్మ, ప్రభు తల్లి అయిన మరియమ్మ గురించి మనము పరిచయం చూసుకున్నాం. ఎలాగా మరియమ్మ గారి యొక్క కుటుంబం ఎలా ఉండి ఉండవచ్చు, తల్లిదండ్రులు ఎలా ఉండి ఉండవచ్చు, మరియమ్మ యొక్క బాల్య దినాలు ఎలా గడిచి ఉండొచ్చు అని జస్ట్ మరియమ్మ బాల్య దినాల గురించి, చిన్నప్పటి విషయాల గురించి మనం ధ్యానం చేశాం. రైట్. ఇప్పుడు ఈరోజు ఇక మరియమ్మ యవ్వనంలోకి వచ్చేసింది. యవ్వనంలో కనుక పెళ్ళిడికి వచ్చింది. ఈ పెళ్ళిడికి వచ్చిన మరియమ్మ గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే, రైట్. మరియా యేసేపునకు ప్రధానం చేయబడి కొత్తగా మొదటిసారి ఆ రోజే యేసేపు ఇంట్లో అడుగు పెట్టిన రోజే. జాగ్రత్తగా అండి. ఎక్కడుంది అది? లూకా సువార్త 26 చదవండి. లూకా సువార్త 1:26 రెండవ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరియమ్మ గారి యొక్క జీవితంలో దేవుణ్ణి ఎలా ప్రేమించింది అనే విషయం. లూకా సువార్త 1:26 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఓకేనా? మత్తయి సువార్త 1:18 కూడా చదవనమ్మా. మత్తయి సువార్త 1:18. యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఇక్కడ మనం చూసినటువంటి 2 వచనాలు మనం కానీ గమనిస్తే, మరియమ్మ యేసేపునకు ప్రధానం చేయబడింది. ఓకే, ప్రధానం చేయబడింది అంటే సగం భార్య అయిపోయినట్టు, అంతే కదమ్మా? భార్య అయిపోయినట్టు. ఇప్పుడు మనం గత వారంలో ధ్యానం చేశాము. మరియమ్మకి తల్లిదండ్రులుగానే ఉండుంటే తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండేది, కానీ మరియమ్మ తల్లిదండ్రులు గురించి ప్రస్తావన లేదు. మరియమ్మ బంధువుల దగ్గర ఉంటున్నట్టుగా మనం గమనించగలం వాక్యంలో. రైట్. ఇప్పుడు జాగ్రత్తనండి. మరియమ్మకు ప్రధానం జరిగిపోయింది. ప్రధానం జరిగిపోయిన తర్వాత యేసేపు ఇంటికి వెళ్ళాలి. యేసేపు ఇంటికి వచ్చేసింది. భర్త అయినా యేసేపు ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు యేసేపు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి ఒకవేళ, జాగ్రత్తనండి పాఠం, ఆ రోజు రాత్రికి ఒకవేళ యేసేపు మరియమ్మ మీద చేయవచ్చు. ఎందుకంటే ప్రధానం జరిగిపోయింది, తన భార్య జనాలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు రాత్రికి యేసేపు మరియమ్మను తాకొచ్చు. తప్పేమో లేదు. దీని తప్పని ఎవరు కూడా అనడానికి లేదు. ఏం జరిగింది చూడండి ఒకసారి. ఆ రోజు సుమారు ఉదయం వెళ్ళి ఉంటుంది. మరియమ్మ ప్రధానం చేయబడి యేసేపు ఇంటికి ఉదయం వెళ్ళి ఉంటుంది. కానీ మరియమ్మకి ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే ప్రార్థన చేయడం. ప్రతిదినము ప్రార్థన చేయడం. దానిలాగా అలాంటి ఉత్తమురాలు కాబట్టి, కన్యక కాబట్టి, ప్రార్థనా పరురాలు కాబట్టి మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు. ఉదయం ప్రదానం చేయబడిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఎక్కడికి? యేసేపు ఇంటికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళిన తర్వాత తన వాడుకగా ఏ స్థలానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా మరియమ్మకు ప్రతిదినము ప్రార్థన చేయడం అలవాటు. ఏ కార్యమైనా చేసే ముందు ప్రార్థన చేయడం అలవాటు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ధర్మశాస్త్రాన్ని పాటించేది మరియా. కనుక ప్రధానం చేయబడి యేసేపు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసేపు ఇంటిలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. యేసేపు తీసుకెళ్ళిపోయాడు. ప్రార్థనకి వెళ్ళింది మరియమ్మ. ప్రార్థనకి వెళ్ళింది. యేసేపు మరియమ్మలు ఇద్దరు కలవక ముందు జరుగుతున్న సందర్భం. ప్రధానం జరిగిపోయింది. మరియమ్మ ప్రార్థనలోకి వెళ్ళింది. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత
ఆమె ప్రార్థన చేసుకుంటుండగా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షం అవగానే మరియమ్మ భయపడిపోయింది. ఆ వెలుగు, ఆ దేవదూత స్వరము, ఫస్ట్ స్వరం ఏంటది, మరియా శుభము నీకు అంటాడు. ఎవరు పలుకుతున్నారు? గది అవి కరెంటు లేని రోజులు కదా, దీపాలతో ఉండే రోజులు కదా. కనుక ఆ చీకటి గదిలో ఎక్కడో చిన్న దీపంలో మరియమ్మ ప్రార్థన చేసుకుంటుండగా దేవదూత స్వరం వినపడంగానే, ఏంటి నేను ఒక్కదాన్నే కదా ఇక్కడ ఉన్నాను, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి భయపడిపోయింది. భయపడంగానే అక్కడ దేవదూత అంటాడు, మరియా భయపడకు అని అంటాడు. నేను దేవుని వద్ద నుంచి నీ దగ్గరికి పంపించబడ్డాను. ఎందుకు పంపించబడ్డానంటే నీ యొక్క గర్భంలో సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు నీ గర్భంలో జన్మించబోతున్నాడు. జన్మించాలని దేవుడు నిర్ణయించాడు. కనుక ఈ కార్యము చెప్పడానికి నీ దగ్గరికి నేను వచ్చానని చెప్పంగానే మరియ అంటది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగందాన్న కదా, నాకు ఎలాగా మరి గర్భం వస్తుంది అంటుంది. చూసారా, నాకు ఎలాగా గర్భం వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క దూత అంటాడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు, దేవుని శక్తి వలన నీవు గర్భవతి అవుతావు అంటాడు అని చెబుతూ క్రీస్తు గురించిన విషయాలన్నీ ప్రేమని దేవుని బిడ్డలారా మరి అమ్మకు చెప్తాడు. స్వయంగా దేవుని యొక్క కుమారుడు, పాపులను రక్షించే రక్షకుడు నీ గర్భాన జన్మించబోతున్నాడు. ఇది పరిశుద్ధమైన కార్యము. ఆ బిడ్డ పరిశుద్ధంగా నీ గర్భంలో పుడతాడు. దేవుడికి సమస్తము సాధ్యము కనుక ఒక పురుషుని యొక్క కలయిక లేకుండా నీ గర్భంలో దేవుడు క్రీస్తు యొక్క శరీరం, పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మిస్తాడు. కనుక ఈ విషయాలు నీకు చెప్పబడ్డానికి నేను పంపబడ్డానని చెప్పని దూత చెప్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా జాగ్రత్త రండి. అప్పుడు దూత ఏమంటాడంటే, అమ్మ ఈ బిడ్డ సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు కనుక, పరిశుద్ధుడు కనుక, పాపము లేనివాడు కనుక ఈ బిడ్డ పుట్టే వరకు నీవు నీ భర్తను తాకకూడదు అంటాడు. నీ భర్తతో నీవు కలవకూడదు అంటాడు. చూడండి ఎలాగొచ్చేసిందో. ఏ రోజైతే యేసు విషయాలు మరియమ్మ విన్నదో ఆ రోజు నుంచి మరియమ్మ పరిస్థితి ఎలాగా ముందుకెళ్తుందో, మారిపోయిందో గమనిద్దాం. ఆ రోజే ప్రధానం జరిగిందండి. ఆ రోజే ఇంట్లోకి అడుగు పెట్టింది. అమ్మాయిలు లేదా అబ్బాయిలు ప్రధానం కాగానే, అసలు ప్రధానం దాకెందుకండి, మాట్లాడుకోగానే ఇటు అమ్మోళ్ళు ఇటు అమ్మా నాన్న అటు అమ్మా నాన్న మాట్లాడుకోగానే రాత్రి అందరు నిద్రపోతే సెల్ ఫోన్లు వస్తుంటాయి, వస్తాయి, మాట్లాడుకుంటారు. కానీ చూడండి మరియమ్మ అడుగు పెట్టినటువంటి మొదటి రోజే మరియమ్మ దేవుని యొక్క దూత ద్వారా విషయం విన్నది. మరియా నీ గర్భంలో దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళకూడదు, నీ భర్తని తాకూడదు అనే ఆజ్ఞ మరియకు వినిపించబడింది, జారీ చేయబడింది. మామూలు అమ్మాయిలు అయితే చూస్తున్నాను మన లోకంలో అని పూలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరియ అలాంటిది కాదు. పర్ఫెక్ట్ కన్యక, దైవభక్తురాలు కాబట్టి దేవుడు సెలెక్ట్ చేసుకొని ఉండగా అప్పుడు మరియకి చెప్పాడు, అమ్మ నువ్వు బిడ్డ పుట్టే వరకు కూడా నీ భర్తను తాకూడదు, ఆ ఇంట్లోనే ఉండాలి, మళ్ళా నీ భర్తతోనే ఉండాలి అనగా 9 నెలలు బిడ్డ పుట్టే వరకు నీ భర్తను తాకూడదు అని ఆజ్ఞ జారీ చేశాడు దేవదూత. ప్రేమను దేవుని బిడ్డలారా, యేసేపేమో మరియమ్మను ప్రధానం చేసుకున్నాడు. ఇక సగం భార్య అయిపోయింది. తనను పట్టుకోవచ్చు, తాకొచ్చు, తన భర్త కాబట్టి ఏమైనా చేయొచ్చు. కానీ అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి మరియమ్మ యేసేపుని దూరంగా ఉంచుతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత, దేవదూతతో మాట్లాడిన తర్వాత యేసేపుకి అర్థం కావడం లేదు. ఇదేంటిది, నేను పెళ్లి ప్రధానం చేసుకున్నాను కదా, పెళ్లి చేసుకున్నాను కదా, నన్నెందుకు దూరంగా ఉంచుతున్నావు నువ్వు, నన్నెందుకు కలవలేయడం లేదు అని చెప్పని యేసేపు కోపపడుతున్నాడు, బాధపడుతున్నాడు.
కానీ మరియ కూడా మానవ శరీరమే, కానీ భర్తే. కానీ దేవుడంటే ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత భక్తో చూడండి. ఈ విషయాల్లో ఎంత త్యాగం చేస్తుందో, మరియం ఎంత త్యాగం చేస్తుందో చూడండి. నిజంగా తన శరీర కోరికలన్నీ కూడా అంచుకొని తన భర్త పక్కనే ఉన్నా, తనకు అర్హత ఉన్నా మరియా ఒకవేళ ఈ విషయంలో భర్తకి ఏదన్నా ఇంకా ఎక్కువగా కోపం వచ్చేసి తన మీద ఏదన్నా ఇబ్బంది కలిగి వదిలేయచ్చు. మరియని పెళ్లి అయిన రోజే వదిలేయచ్చు, లేదా పెళ్ళైన కొంతకాలానికి వదిలేయచ్చు. దానికి కూడా సిద్ధపడింది. మరియా అంటది, అయ్యా నేను ప్రభు దాసురాలను, ఆయన చెప్పినట్లుగా నాకు జరుగును కాక. ఏమేం జరుగుతుంది? మరియా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్త దగ్గరికి వెళ్ళకపోతే ఆయన నిన్ను వదిలేస్తాడు కదా. వదిలేసినా పర్లేదయ్యా. మరియా నువ్వు పెళ్ళైంది, నువ్వు ప్రధానమైంది కదా, నీ భర్త దగ్గరికి వెళ్ళకపోతే నీ భర్త నీ మీద కోపడతాడు, రకరకాల పరిస్థితులన్నీ వచ్చేస్తాయి కదా అంటే, పర్లేదు నా దేవుని కోసం, దేవుడు నన్ను ప్రేమించి గొప్ప కార్యము నాకు చేయబోతున్నాడు ప్రజలందరికీ. కాబట్టి ఈ దేవుని యొక్క కార్యం కోసం నా జీవితం బలైపోయినా పర్లేదు అని అనుకున్నటువంటి గొప్ప త్యాగధనురాలు మరియా. చూడండి, పెళ్ళైన రోజు ఎన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి మరియకి. మీలో చాలా మంది నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఆరోగ్యం రాలేదు అని రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. వదులుకున్న సుఖాన్ని, సంతోషాన్ని దేవుడి కోసం వదులుకున్న ధన్యురాలు మరియా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే యోసేపుని భర్తని దూరంగా ఉంచుతుందో భర్తకి డౌట్ వచ్చింది, భర్తకి కోపం వచ్చింది, భర్తకి మనసు బాధేసింది. ఎందుకు మరియా నన్ను దూరంగా ఉంచుతున్నావు, అసలు ఏమైంది 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 అని చెప్పని ఇలాగా అతన్ని దూరం చేస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా దూరం చేస్తూ ఉన్నప్పుడు చిన్నగా ఆ రోజు నుంచి కొంతకాలం అయింది. అప్పుడు ఏమైందంటే బిడ్డ గర్భంలో, యేసు ప్రభు గర్భంలో నిర్మించబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మ వలన మరియమ్మకి గర్భము యొక్క ఆ యొక్క కడుపు, మామూలు గర్భం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అది కనపడడం మొదలైంది. సుమారు కొన్ని నెలల వరకు కనపడడం మొదలైంది. కొన్ని నెలల వరకు యోసేపును దూరంగా ఉంచింది. ఈ పరిస్థితులన్నీ యోసేపు గమనించిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, నన్నేమో దూరంగా పెట్టింది, నేనేమో మరియమ్మని తాకలేదు, కానీ ఈ గర్భం ఎలా వచ్చింది మరియమ్మకి? చూసారా, పెళ్లి చేసుకున్న భర్త తన భార్యను తాకకుండానే ఆమెకి గర్భం వస్తే ఏ భర్త అయినా కాముగా ఉంటాడా? ఏ భర్త అయినా సహించగలడా? ఏ భర్త అయినా ఓర్చుకోగలడా? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మరియమ్మ జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ కష్టాలు మీకు వచ్చాయా? నాకు పెద్ద పెద్ద కష్టం. చూడండి మరియమ్మ కష్టాలు చూడండి. ఇక యోసేపు ఆ విధంగా పరిస్థితి గర్భం రావడం చూసి యోసేపు నీతిమంతుడండి, యోసేపు భక్తిపరుడండి, యోసేపు మంచోడండి. కాబట్టి యోసేపు ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేనేమో మరియమ్మని తాకలేదు, ఆమెకు గర్భం వచ్చింది కాబట్టి ఈమె ఎక్కడైనా తప్పు చేసి ఉంటుంది, ముందుగానే నాతో కలవకుండానే ముందుగానే తప్పు చేసి ఉంటుంది, అయినా సరేలే తప్పు ఏదో చేసింది, నేనెందుకు ఆమెను ఇంకా బాధ పెట్టడం, ఆమెకేదో ఇష్టం ఉండల్లా జరిగింది అని ఎవ్వరికి చెప్పకుండా మరియమ్మను విడిచిపెట్టేయాలనుకుంటాడండి. చూస్తారా మాట? మత్తయి సువార్త 1:19 చదువు. మత్తయి సువార్త 1:19-20. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకు ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు? ఎందుకు ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడు?
చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి నేను చేసుకుంటే నేను కలవకుండా ఈమె గర్భవతి అయిందని బజార్లో పెట్టి పరువు తీస్తారు. యోసేపు నీతిమంతుడు కాబట్టి పరువు తీయాలని చెప్పి అనుకోలే. యోసేపు నీతిమంతుడు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా మరియమ్మని రహస్యంగా సర్లే తన బాధ్యత తనని చెప్పని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మరియమ్మకి. అలా అతను ఆలోచిస్తూ ఉండగా ప్రేమని దేవుని బిడ్డలారా ఆలోచిస్తూ ఏంటి ఇలా జరిగింది నా జీవితంలో అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు యోసేపు యొక్క కలలోకి దేవదూత వచ్చాడు. ఈ సంగతులను దేవుడు చూస్తున్నాడు కదా. ఇక మరియమ్మకి యోసేపుకి విడిపోయే పరిస్థితులు వచ్చేసినాయి దగ్గరికి. మరియమ్మని యోసేపు విడిచిపెట్టే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితి అలా ఉంది మరి. అప్పుడు ఇక పరిస్థితి భయంకరంగా మారేసరికి దేవుడు దేవదూతను పంపించాడు యోసేపు దగ్గరికి. 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపములను నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, అప్పటి వరకు డైలమాలో ఉన్నాడు, అప్పటి వరకు సందిగ్ధంలో ఉన్నాడు, అప్పటి వరకు బాధలో ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు. ఏంటి ఇట్లా జరిగింది, ఏంటి ఇట్లా వదిలేసేయాలి మరి అని చెప్పాడు. అప్పుడు దేవుడు దేవదూతను పంపించి ఇలా చెప్పాడు, అయ్యా నీ భార్య మరియా ఎక్కడ తప్పు చేయలేదు, ఏ పురుషుడితో తప్పు చేయలేదు. దేవుని కుమారుడు తన గర్భంలో పుట్టబోతున్నాడు. దేవుడు పరిశుద్ధంగా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో పుట్టింపబోతున్నాడు. అది జరిగిన విషయం అనగానే అందుకు నువ్వు భార్యను అనుమానించొద్దు, నీ భార్యని విడిచిపెట్టొద్దు అని చెప్పగానే అప్పుడు యేసేపుకి ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, ఇదా జరిగిన సంగతి. ఎంత నీతిమంతురాలు నా భార్య, ఎంత అదృష్టవంతురాలు నా భార్య అని చెప్పని యేసేపు మళ్ళా తన భార్యని మరియను చేర్చుకోవడానికి, కలిసి ఉండడానికి ఇష్టపడతాడు. బాగుంది, ఇంతవరకు ఓకే. అయితే యవనస్తులు ఎవరు? మరియా యవనస్తురాలే, యోసేపు కూడా యవనస్తుడే. యవనంలో వివాహం అయింది కదా. శరీరాల్లో ఎన్నో కోరికలు, ఎన్నో రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరియా ఏం చేసిందంటే, ప్రేమంతో పిల్లరా, మరియా దగ్గర ఉంటే, భర్తతోనే ఉంటే ఒకవేళ ఏదైనా తప్పు చేసేస్తామేమో, దేవుని యొక్క కార్యం చెడిపోద్దేమో అని చెప్పని ఏం చేసిందో తెలుసా? తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయిందండి. మరి భర్తకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంది. ఎవరైనా భర్త దగ్గర ఉంటే కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎంత గొప్పదండి మరియా, ధన్యవాదాలు. నా భర్త నన్ను తాకూడదు, నేను నా భర్తను తాకూడదు, ఈ దేవుని కార్యం పూర్తయ్యే వరకని తన సంతోషాన్ని త్యాగం చేసిందండి మరియా. బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి ఆ మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం. నేను చెప్పేది అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుందా? లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం చదవండి. 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు, ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, తెలుసు కదా, మీరు విన్నారు కదా. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులు, తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్. వీళ్ళు మరియకి బంధువులు.
కనుక అక్కడికి వెళ్ళిపోయిందండి. మరి అక్కడికి వెళ్ళిపోయింది. మనలో ఎంతమంది అండి దేవుని యొక్క దృష్టిలో దేవుని కోసం త్యాగంగా నిలబడ చిన్న చిన్న అలవాట్లు కూడా దేవుడి కోసం మనం మానలేకపోతున్నామండి. ఇంకా ఇంత పెద్ద త్యాగాలు మనం ఏం చేసే వాళ్ళుగా ఉంటాం. చిన్న చిన్న అలవాట్లు, అబద్ధాలు, బూతులు, బీడీలు, సిగరెట్లు, సినిమాలు, చిన్న చిన్నవి, చిన్న చిన్నవి మనం మానలేకపోతున్నాం. మరియా చూడండి, తన దేహాన్నే దేవుడి కోసం అప్పగించేసి బంధువులింటికి ఎందుకు వెళ్ళింది? నేను నా భర్తని తాగకూడదు, నా భర్త నన్ను తాగకూడదు. గర్భంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధంగా ఉండాలని బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి 3 నెలలు అక్కడ ఉంది. చూడండి 56వ వచనం. 56వ వచనం. 3 నెలలు అక్కడే ఉండిపోయింది. చూడండి, గమనించండి పరిస్థితులు. కొత్తగా పెళ్ళైన జంట అండి, కొత్తగా పెళ్ళైన జంట. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా పెళ్ళైన జంట కలవకుండా ఇలా ఉండడం? ఎక్కడన్నా చూసారా ప్రపంచంలో? ఏం చదువుతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అండి భక్తి మనం? వీళ్ళ జీవితాల్లో ఉన్న సత్యాలు, దేవుణ్ణి ప్రేమించి వీళ్ళు చేసినటువంటి పడిన కష్టాలు మనకు అర్థమైతే ఇంకా దేవుణ్ణి ఎప్పుడు మనం విడవలేమండి. ఇలా కదా పరిశీలించాలి. మీరు క్రిస్మస్ రోజు మరియమ్మ వేషం, లేకపోతే యేసపు వేషం, లేకపోతే జ్ఞానుల వేషం వేసి ఏదేదో పండుగలు చేస్తారు. ఇదంతా ఎవరు చెప్తారండి? ఎవరు తెలుసుకుంటారు మీకు? ఎప్పుడు అసలు చదివేటప్పుడు ఈ విషయాలు మీకు అర్థమయ్యాయా? వెళ్ళిపోయింది. భర్తకు దూరంగా 3 నెలలు ఉండిపోయింది అక్కడే. ఏ భర్త అయినా పెళ్ళైన రోజే నా తల్లిదండ్రులకి సేవ చేయి, నాకు సేవ చేయి, అన్నం వండు, ఇజ్జే మొత్తం అని చెప్పి పనులు ఆర్డర్ ఇస్తారు. నా కోసం కదా నేను నిన్ను చేసుకుంది అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. భర్తకు హక్కు ఉంది. కానీ 3 నెలలు వెళ్ళిపోతే యేసేపు ఏమన్నా? యేసేపు కూడా తెలిసిపోయింది కదా ఇది దేవుని కార్యం అని చెప్పాను. కనుక అలాగా చూడండి, యేసేపును తన యొక్క శరీరాన్ని దూరంగా ఉంచుతూ 3 నెలలు వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చింది మరి. ఓకేనా? ఇప్పుడు మరియకి రోజు రోజుకి నెలలు దగ్గర పడుతున్నాయి, ప్రసవించే కాలం దగ్గర పడుతుంది. అంటే నెల నెలకి బిడ్డ పూర్తి అవుతున్నాడు కదా లోపల. ప్రేమగా దేవుని బిడ్డారా, ఈ యొక్క యేసేపు మరియలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అస్సలు తాకడం లేదండి. ఏం జీవితంలో బతుకుతున్నారో దేవుడు, అది బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళేమో మరియమ్మ గర్భాన్ని చూసి పిల్లవంగానే వీళ్ళకి పిల్లోడు పడుతున్నాడు, లేకపోతే గర్భం వచ్చిందని బయట వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ లోపల ఇంట్లో ఏడుస్తున్నారండి మరియా యేసేపు. సంతోషం లేదు, సుఖం లేదు. బయట జనాలకేమో వాళ్ళకేమి పెళ్లి చేసుకోగానే పిల్లోడు పడుతున్నాడు అని బయట జనాలు అనుకుంటున్నారు. లోపలేమో వాళ్ళు కన్నీరు కారుస్తూ దినాలు గడుపుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, గుర్తుపెట్టుకోవడం సైన్స్ కూడా తెలియని విషయం, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓటర్ లిస్టు బయలుదేరింది. ఎక్కడ? యేసు ప్రభు యొక్క బైబిల్లో, ఈ బైబిల్లో నండి ఫస్ట్ ఓటర్ లిస్టు బయలుదేరింది. మనం ఓట్లు వేస్తున్నామే, జనసంఖ్య మన పేర్లని ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంది. అది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? యేసు ప్రభు గర్భంలో ఉన్న కాలంలోనే, మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్న కాలంలో మొట్టమొదటి ప్రపంచానికి ఓటర్ లిస్టు ప్రారంభమైంది. చదవండి అన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 1 చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ చూసారా? కైసరు చక్రవర్తి, ప్రపంచం మొత్తానికి చక్రవర్తి. మన ఇండియా కూడా అతనే.
ప్రపంచం మొత్తం ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? ఇదిగో భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఎంతమంది మనుషులు ఉన్నారో, ఆడ మగ చిన్న పెద్ద అంతా కలిపి నాకు లిస్ట్ కావాలి. అనగా ప్రజా సంఖ్య, ఓటర్ లిస్ట్ కావాలి. ఎంతమంది ఉన్నారో నాకు ఆ లిస్టు కావాలి. కాబట్టి మీరు మీ సొంత ఊర్లకి వెళ్ళి ఓటర్ లిస్టు ప్రజా సంఖ్య నమోదు చేసుకోండి. ఎవరెవరి సొంత ఊరు ఏదో అక్కడికి వెళ్ళని ఆజ్ఞ ఇచ్చేసాడు చక్రవర్తి. అంటున్నారా? చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇప్పుడు మరియమ్మకేమో గర్భంలో ఉంది. దగ్గర దగ్గర 9వ నెల ఎంటర్ అయిపోయింది. మగపిల్లవాడు ఎన్నో నెలలకు పుడతాడమ్మా? 9వ నెలకి పుడతాడు. ఓకేనా? 8 అయిపోయి 9వ నెల ఎంటర్ అయ్యి ఇంకా కొన్ని రోజుల్లో ప్రసవం జరుగుతుంది, కాన్పు జరుగుతుంది. అనంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియా ఆ యొక్క గర్భంతోనే బయలుదేరింది. ఎక్కడికి? తన భర్త యేసేపు యొక్క సొంత ఊరు ఏదంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో వీళ్ళు వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి. ఆ రోజుల్లో ట్రైన్లు లేవు, విమానాలు లేవు, బస్సులు లేవు. పోనీ వీళ్ళేమన్నా ధనవంతులైతే రథాల్లోనూ గుర్రాల్లోనూ వెళ్ళుండేవాడు. యేసేపు మరియమ్మలు చాలా పేదోళ్ళండి, చాలా పేదోళ్ళు. ఆ పేదింట్లో పుట్టాడు దేవుడు. పేద కుటుంబంలో పుట్టాడు దేవుడు మన యేసయ్య. ఏం ప్రభువా, అనిల్ అంబానీ ఇంట్లోనో టాటా బిర్లాల ఇంట్లో పుట్టపోయావా? మనం ధనవంతులు అవ్వాలనుకుంటాం కదా. ఆయన ఆలోచనలు, ఆజ్ఞలు వేరే. ఓకే, సరే. ఆ గర్భంతో, నిండు గర్భంతో ఆ రోజుల్లో నడకేది. అంతేందుకు మిమ్మల్ని అడుగుతున్నా, పెద్దోళ్ళని అడుగుతున్నా, పెద్దలందరూ చూడండి ఒకసారి. అయ్యా, మీ చిన్నతనంలో నడిచి వెళ్ళేవాళ్ళ లేదా విమానాలలో వెళ్ళేవాళ్ళ? నడిచే కదా. ఒకసారి ఆలోచించాను. సుమారు అంతా ఒక 30-40 సంవత్సరాల క్రితం సంగతి అది, అంతేగా? మీకు యవనంలో ఉన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం సంగతి. 40-50 సంవత్సరాల క్రితం సంగతిలోనే నడకుంటే 2000 సంవత్సరాల క్రితం సంగతి ఇది. మరియమ్మ యేసు ప్రభు కాలానికి జన్మ ఆ టైంలో సరిగా రోడ్లు కూడా లేవు, పేద కుటుంబం. ఆ తల్లి నిజంగా ఆ గర్భం, నిండు గర్భంతో నజరేతు నుండి బెత్లెహేముకి నడిచి వెళ్ళారండి. లేదా చిన్న గాడిద పిల్ల ఏదన్నా ఉంటే అట్లా ఆయన చేసుకుంటూ వచ్చాం. అయినా ఇబ్బందే కదా, నిండు గర్భిణి అంత దూరం ప్రయాణం చేయడం అంటే ఇబ్బందే కదా. గర్భిణీలు ట్రైన్లో వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. గర్భిణి నడిచి వెళ్తే ఎలాగ ఆలోచించాం. ఈ కష్టాలన్నీ మరియమ్మ పడిందండి దేవుడి కోసం. దేవుడి కోసం పడి ప్రజాసంఖ్య రాపించడానికి బెత్లెహేముకి వెళ్ళారు. అయితే ఒక్కరే వెళ్ళారా? పోనీ ఆ బెత్లెహేములో అన్న యేసేపు ఏమన్నా ధనవంతుడై ఉంటే బెత్లెహేములో సొంత ఇల్లు ఉండేది. యేసేపు బాగా డబ్బున్నోడైతే ఆ బెత్లెహేములో సొంత ఇల్లు ఉండేది. అక్కడికి వెళ్ళి హాయిగా 4 రోజులు ఉండి వచ్చేవాడు. కానీ యేసేపు కార్పెంటర్ అండి, ఒక్కటి బట్టండి, చెక్కలు తలుపులు పని చేస్తారు కూలివాడు. ఆ కూలివాడు వేసి ఆ పని కూలి పని చేసుకుంటాడు. సొంతూరులో ఇల్లు కూడా లేనోడు యేసేపు. ఎంత పేదోడు ఒకసారి ఆలోచించాడు. ఇల్లు లేదంటే పేదోడు. అలా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, చక్రవర్తి ఆర్డర్ ప్రకారము ఆ ఊరికి బయలుదేరాడు. బయలుదేరంగానే మరి ఎంతకాలం జరిగిందో, నజరేతు నుంచి బెత్లెహేముకి ఎంతకాలం జరిగిందో నాకు తెలియదు. కానీ కరెక్ట్గా బెత్లెహేములోకి వెళ్ళేసేసరికి మరియకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. మరియమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే మరి పురిటి నొప్పులు ప్రారంభంగానే ఏదన్నా ఇంట్లో కన్నా వెళ్ళాలా, ఎక్కడన్నా వెళ్ళాలి కదా.
వెళ్తే అప్పటికే ఏం జరిగిందంటే ఆ బెత్లెహేము ఊర్లో చాలా బయట నుంచి చాలా మంది వచ్చినందువలన ఏ ఇంట్లో కూడా స్థలం లేదు, సత్రం కూడా స్థలం లేదు. సత్రాలు అంటే ఈ రోజుల్లో మనం లాడ్జీలు హోటళ్ళు అంటానే అలాంటిది అన్నమాట సత్రాలు. సత్రం కూడా ఖాళీ లేదు. చూసారా పాపం ఇద్దరే బయలుదేరారు, యోసేపు మరియా. కొన్ని వెళ్తే అక్కడ ఏమైనా కూర్చోవడానికి లేదా పడుకోవడానికి లేదా ఏదైనా ఉండడానికన్నా స్థలం ఉందా? అక్కడ లేదండి. అడిగారు చాలా మంది, అయ్యా యోసేపు అడిగి ఉంటాడు, అయ్యా నా భార్య గర్భవతి, పురుట నొప్పులు పడుతుంది, దయతో కొంచెం స్థలం అంటే ఇమ్మంటే సృష్టికర్త లోపల ఉన్న కడుపు లోపల, రక్షకుడు లోపల ఉన్నాడు కడుపు లోపల. మరియకి ఇల్లు దొరకలేదండి. ఎలాంటి జనాంగం అంటే బెత్లెహేము ఊరి జనాంగం. ముసలాళ్ళను చూస్తే మనం కూర్చోమ్మ అంటాం. నొప్పులు పడుతుందండి మరి, నొప్పులు పడుతుంది. అమ్మ అయ్యా అంటుంటే కనికరం లేకుండా ఆ ఊర్లో వాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేదు పో అని చెప్పి ధర్మేశారు. పోనీ ఏదన్నా కొంచెం డబ్బులు ఏదన్నా సంపాదించుకున్నది ఏదన్నా ఉండి ఒక ఇల్లు సత్రం అన్నా ఈ పూట గడుపుకుందాం ప్రసవం అయ్యే వరకు అనుకుంటే సత్రంలో చూసినా కూడా సత్రం కూడా ఫుల్ అయిపోయారు. ఎక్కడ కూడా ఆ ఊరే బెత్లెహేము ఊరే మరియని దేవుని యొక్క తల్లిని, ప్రభు తల్లిని గెంటేసిందండి బయటికి. దేవుణ్ణి మోస్తున్న మరియమ్మని ఊరు గెంటేసింది. ఎక్కడ కుదరపోయేసరికి పరిస్థితి ఇంకొక గంటలో కాన్పు వచ్చేస్తుంది అనక ఎటు చూశారు ఇంకా ఏం అర్థం కాల. చూడంగానే ఒక పశువుల పాక ఒకటే ఉంది. పశువుల పాకలు ఎవరు ఉంటారు? పశువులు ఉంటాయి. యోసేపు మరియమ్మని తీసుకొని అమ్మ దేనికి వెళ్ళిపోదాం పద అని చెప్పని ఆ పశువుల పాకలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒక్కడే యోసేపు, ఒక్కడే మరియమ్మ, ఒకడే. వీళ్ళు కొన్ని ఆ పశువుల పాకే ఉన్న ధనవంతులు లేదా ఎవరైనా కూడా పశువుల పాకని నీటిగా ఎందుకు ఉంచుతారు? పశువుల పాక ఎట్లా ఉంటుంది? బురదగా పేడగా కంపుగా ఉంటుంది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పశువుల ఆ కంపు కొట్టే ఆ పశువుల పాకలోకి మరియమ్మ వెళ్ళిందంటే వెళ్ళి అక్కడ ప్రసవించిందండి బిడ్డని. పోనీ ఆ ప్రసవించేటప్పుడు బయట జనాలు ఎవరైనా తోడుగా స్త్రీ కదా అయ్యో బాధపడుతుందంటే లేదండి. కేవలం యోసేపు ఒక్కడే ఉన్నాడు. యోసేపు ఒక్కడే ఉన్నాడు, భర్త ఇంకెవరు రాలేదండి. మరియమ్మ ఆ యొక్క పశువుల తొట్టులో, ఆ కంపు కొడుతున్న పశువుల తొట్టులో ప్రసవించినప్పుడు ఒక మాట మీకు చెప్తాను జాగ్రత్తగా. మీరందరూ ఎక్కడెక్కడ కన్నారమ్మా బిడ్డల్ని? ఇళ్లలోనా, హాస్పిటల్లో, రోడ్లోనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మరియ కంటే మిమ్మల్ని బెస్ట్ స్థానంలో ఉంచాడా? మీరేమో ఇళ్లలో కన్నారు, హాస్పిటల్లో కన్నారు మా బిడ్డల్ని. మరియా పశువుల పాకలో పేడ కంపు కొట్టే స్థలంలో బిడ్డను కని. ఓకే, ఇంకోటి మాట్లాడతాను. ఆ చూసే జనాలందరూ కూడా ఈమెను ఏమనుకో ఉంటారంటే ఈమె ఎంత దౌర్భాగ్యురాలో, ఎంత దరిద్రమైన మనిషో అమ్మా. కాబట్టి కనీసం కనడానికి స్థలం కూడా లేదు, ఎంత పాపురాలో, ఎంత భయంకరమైన అని చెప్పి చాలా అవమానపరుచుంటారండి. మరి అని నువ్వెంత దరిద్రురాలువో, నీకు పశువుల పాకే దొరికింది, కనీసం ఇల్లు కూడా లేదు నీకు కనడానికి అని చెప్పి నా తల్లిని ఎంతమంది తిట్టుంటారు, ఎంతమంది ఎగతాళి చేస్తుంటారు, ఎంతమంది హీనంగా చూస్తుంటారో మరి అమ్మని కదా. ఇవన్నీ తట్టుకుందండి నా ప్రభువు కోసం మరి అమ్మ. ప్రభు కోసం పశువుల పాకలో ఊరోళ్ళ జనాలందరూ ఎగతాళ్ళు తినడానికి మరియమ్మ సిద్ధమైంది, త్యాగం చేసింది. ప్రేమ దేవుని బిడ్డారా, బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ కదా,
బాలింత కదా, శీతాకాలం చల్లేస్తుందేమో. ప్రేమైన దేవుని బిడ్డారా, పుట్టిన బిడ్డ వెచ్చగా ఉండాలా. పుట్టిన బిడ్డ అదంతా అప్పుడే పుట్టిన బిడ్డ కదా, రక్తం అదంతా ఉంటుంది, తుడవాలి, అంతా చేయాలి, చాలా బాగుండా భద్రంగా ఉంచాలి పుట్టిన బిడ్డని. లేకపోతే చల్లని వాతావరణం చెవుల్లోకి వెళ్ళిపోయి ప్రమాదం జరుగుతుంది తల్లికి బిడ్డకి. కానీ పశువులు పాక కదా, ఏమీ లేదు. పశువులు గడ్డి తినే, నీళ్లు తాగే తొట్టుందండి. మీ అందరికి మంచాలు ఉన్నాయమ్మా? యేసుప్రభు ఎక్కడ పనుకున్నాడు తెలుసా? వినండి, ఇది ఇది సత్యం, ఇది సత్యం. భూమిని తయారు చేసినోడు, ఆకాశాన్ని తయారు చేసినోడు, వెండి బంగారమును తయారు చేసిన వాడు, సమస్తాన్ని చేసిన వాడు పశువుల తొట్టిలో పడుకున్నాడు. నువ్వు వేసే దగ్గరకు వచ్చి ఆయన అంటుంటావు, ఏంది ప్రభువా నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు. ఇంతకంటే ఏం చేయాలి దేవుడు నీకు? నీ కోసం నా కోసం ఆయన మంచం కాదు, పశువులు నీళ్లు తాగే గడ్డి తినే తొట్టిలో పనుకున్నాడమ్మా నిన్ను నన్ను రక్షించడానికి అని వేసాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ జీవితం చూడండి, ఎంత యేసు ప్రభుని గర్భం ధరించిన కాడి నుంచి ఎంత హీనంగా, ఎంత భయంకరమైన బాధల్లో, పరిస్థితుల్లో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు, భక్తి విడిచిపెట్టడం లేదండి. అనుకోవచ్చు అప్పుడు, దేవా నేను కన్యకగా బతికాను, నీతిగా బతికాను, ధర్మశాస్త్రం ప్రకారం బతికాను, నాకేంటయ్యా ఈ బతుకు, నాకేంటయ్యా ఈ పశువుల పాక, ఒక ఇల్లైనా ఇవ్వలేకపోయావా అని అనలా మరియమ్మ. నీకు పశువుల పాకే అంటే ప్రార్థన చేసుకుని అక్కడే ప్రసవించింది. ఎవరు లేకపోయినా, ఎవరేమనుకున్నా ధన్యురాలు మరియా. మరి అప్పుడే కంటే అప్పుడే వెళ్ళిపోతారా? అప్పుడే కానీ ఒక గంటలో వెళ్ళిపోతారా ఇంటికి? మీరు హాస్పిటల్లో కన్నారు, అయిపోయింది పాప ఇంటికి పంపిస్తారు, కొన్ని రోజులు ఉంచుతారా? ఏమా 2 రోజులు 3 రోజులు ఉంచుతారు. చూసారా? అంటే మరియా అసలు ఆ పశువుల పాకలో నీళ్లు తినడం, ఆ పశువుల పాకలో అన్నం తినడం 2 రోజులు 3 రోజులు లేదా ఎన్ని రోజులు మనం చెప్పలేం. ఆ పశువుల పాకలోనే తిని, ఆ పశువుల పాకలోనే తాగి, ఆ పశువుల పాకలోనే యేసయ్య కోసం, దేవుడి కోసం, దేవుణ్ణి ప్రేమించి పశువుల పాకలో గడిపిందండి మరియా. అసలు ఈ జీవితాలన్నీ మనం నిజంగా ఇలాగ ధ్యానం చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది, దేవుడు మనల్ని ఎంతో గొప్ప స్థితిలోనే ఉంచాడు. మనం తెలియక ఇంకా నాకు అది లేదు ప్రభు, నాకు ఇది లేదు ప్రభు, నాకు అది లేదు ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగుతుంటే ఆయన ఇప్పుడు చూపిస్తున్నాడు, నా బతుకు చూడమ్మా, నన్ను గర్భంలో మోసిన మరియ బతుకు చూడు, ఇప్పుడు అడుగు అంటాడు. నేను ఇప్పుడు ప్రార్థన చేయి, నీకేం కావాలో అంటాడు. అన్నం ఉంది, ఇల్లు ఉంది, మంచం ఉంది, భర్త ఉన్నాడు, పెళ్లి కాగానే నీ భర్తతో నువ్వు సుఖంగా ఉన్నావు. మరియకి ఇవేమీ లేవు. 9 నెలలు బిడ్డ పుట్టే వరకు. ఓకేనా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా మరియా ఆ పశువుల పాకలో బిడ్డ పుట్టిన తర్వాత ఆ కంపులో ఆ బిడ్డ అప్పుడే పుట్టిన లేత బిడ్డ కదా, రక్తపు ముద్ద కదా, గడ్డి గుచ్చుకొని ఉంటుందేమో. పశువుల తొట్టేమీ మెత్తగా ఉండదు, ఏదో గొడ్డేసి ఉంటుంది కానీ, పొత్తిగొడ్డలతో వేసి ఉంటుంది కానీ, అది రాయితో చేయబడిన తొట్టి కదా, లేదా పశువులు గడ్డి అదంతా ఉన్న తొట్టి కదా. పాపం చిన్న బిడ్డ యేసయ్యగా ఉన్నప్పుడు గుచ్చుకొని ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? ఏం చేసి ఉంటుంది మరియా? జ్వాలపాడి ఉంటుంది, దేవా నా కోసం, నా గర్భంలో ప్రజలందరి కోసం ఇంత దీనుడుగా అయ్యావయ్యా, నువ్వు సృష్టి నీదే కదా అని యేసయ్యకు మరియా
జ్వాల పాడి ఉంటుందా, తిట్టు ఉంటుందా? అంత గొప్ప ధన్యురాలు మరియా. దేవుని చిత్తం అయితే నేను ముగించాలనుకున్నాను కానీ మిగతాది ఇంకా అసలు మరియమ్మ జీవితంలో సూపర్ విషయాలు ఉన్నాయి, సూపర్ విషయాలు ఉన్నాయి. మిస్ అవ్వకుండా మళ్ళీ 3వ వారంలో 3వ ఆదివారంలో 3వ భాగం నేర్చుకున్నాం. దేవుని మహిమ కలుగును.